సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో ఎదచ్చేగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది. గుండాల ఇసుక రీచ్ నుంచి అడ్డగోలుగా తెలంగాణకు ఇసుకను తరలిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ భారీగా ఇసుకను నిల్వ చేశారు. దీనిపై అక్రమార్కుల కళ్లు పడ్డాయి. ఏపీలో ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందజేస్తూ ఉండడంతో పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రానికి తరలించేందుకు అక్రమార్కులు పథకం పన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకోవాల్సిన ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏపీకి దగ్గరగా ఉన్న గ్రామాల్లోని వ్యక్తుల ఆధార్ కార్డులపై ఇసుకను కొనుగోలు చేసినట్లు చూపుతూ రాత్రి వేళల్లో సరిహద్దులు దాటిస్తున్నారు. ప్రతిరోజు లక్షల్లో ఆదాయాన్ని గడిస్తూ ఉచిత ఇసుక పథకాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఎకనైనా ప్రభుత్వ అధికారులు ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.